వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్. మనం ఈరోజు 19th డిసెంబర్ నుంచి 26th డిసెంబర్ వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. రైట్. సో మన సెషన్లో గత వారం జరిగినటువంటి వివిధ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో కరెంట్ అఫైర్స్ అనేది ఇక MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫార్మాట్లో చూద్దాము. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి జరగబోయే ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం డిస్కస్ చేద్దాము. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా S&S పబ్లికేషన్స్ వారు మనకు అందిస్తున్నారు అన్ని కోర్సుల పైన భారీ ఆఫర్స్. RRB, RRC గ్రూప్ D లెవెల్ 1 ఫుల్ కోర్స్ 399 with 3 months validity. SSC CGL full course with 1499 6 months validity. APPSC Group 4 కేవలం 1299. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 బుక్స్ ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఫుల్ కోర్స్ కేవలం 699 with 1 year validity. వీటితో పాటు న్యూ RS అగర్వాల్ వీడియో కోర్స్ కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ కేవలం 699 with 1 year validity. ఇందులో న్యూ RS అగర్వాల్ వీడియో కోర్స్ పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 with 1 year validity. తెలంగాణ గ్రూప్ 2 ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 with 1 year validity. జనరల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కేవలం 899 with 6 months validity. AP ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పేపర్ 1 జనరల్ స్టడీస్ ఫుల్ కోర్స్ కేవలం 599 with 6 months validity. RRC గ్రూప్ D జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ బుక్స్ కొన్న వారికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ బుక్ పూర్తిగా ఉచితం. ఈ బుక్స్ మనకి బయట బుక్ స్టాల్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం S&S పబ్లికేషన్స్ వెబ్సైట్ www.sonlinebooks.com లో కూడా మీరు వీటిని ఆర్డర్ చేయొచ్చు. S&S పబ్లికేషన్స్ వాళ్ళు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందిస్తున్న ఈ భారీ ఆఫర్స్ ని మీరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లే స్టోర్ కి వెళ్ళి S&S పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ 8070555777 మరియు 9032064822. ఒక విషయం మిత్రులారా, మనకి S&S పబ్లికేషన్స్ వారు మార్కెట్లోకి RRC గ్రూప్ D సంబంధించినటువంటి బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అవి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ బుక్స్, అదేవిధంగా అదే గ్రూప్ Dకి సంబంధించినటువంటి జనరల్ సైన్స్ బుక్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ బుక్స్ అనేవి మార్కెట్లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్స్ అన్ని కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో దొరుకును. సో కావున ఈ యొక్క బుక్స్ కావాల్సిన వారు మీ యొక్క బుక్ స్టాల్స్లో ఈ యొక్క బుక్స్ని మీరు కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ బుక్స్ అనేది కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా ప్రతి కాన్సెప్ట్ని కూడా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో, సబ్జెక్ట్ నిపుణులతో రాబోతున్నటువంటి ఈ యొక్క బుక్స్. అయితే ఈ బుక్స్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ ఏమిటి? ఆ వెబ్సైట్ www.sonlinebooks.com లో విజిట్ చేసి ఒక బుక్స్ను కూడా ఆర్డర్ చేయవచ్చు. అదేవిధంగా ఈ బుక్స్ కావాల్సినటువంటి సమాచారం అనేది మీరు పొందవచ్చు. అదేవిధంగా క్రింద వస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో మనము ముఖ్యంగా ఈరోజు నేను ఒక విషయం మీతో చెప్దాం అనుకుంటున్నాను. అయితే మన కరెంట్ అఫైర్స్ అనేది చేయడానికి ముఖ్యంగా నేను ఏ న్యూస్ పేపర్స్ చదువుతున్నాను అంటే దాదాపు 6 న్యూస్ పేపర్స్ అనేది చదవడం జరుగుతుంది. సో అది ఏమిటి అంటే ది హిందూ న్యూస్ పేపర్. ఈ హిందూ న్యూస్ పేపర్ చదవడం జరుగుతుంది. అదేవిధంగా టైమ్స్ ఆఫ్ ఇండియా అనే న్యూస్ పేపర్ని చదవడం జరుగుతుంది, టైమ్స్ ఆఫ్ ఇండియాని. అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇవి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. రైట్. సో ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ని, అదేవిధంగా లోకల్ న్యూస్ కోసము
ఇంకొక 3 పేపర్స్ని చదవడం జరిగింది. సో ఆ పేపర్స్ ఏమిటి అంటే ఈనాడు పేపర్, లోకల్ న్యూస్ కోసం వచ్చేసి ఈనాడు పేపర్ని చదవడం జరుగుతుంది. అదేవిధంగా నమస్తే తెలంగాణ పేపర్ని, అదేవిధంగా సాక్షి పేపర్ని. ఓకే, సో ఈ లోకల్ న్యూస్ కోసము, ఆంధ్ర తెలంగాణ న్యూస్ కోసము ఈ యొక్క 3 పేపర్ని అంటే ఈనాడు పేపర్, నమస్తే తెలంగాణ పేపర్, సాక్షి పేపర్ని చదవడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ అంతర్జాతీయ విషయాలు కానీ, ఓకే, సో నేషనల్ ఇష్యూస్ కానీ అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా ఎకనామిక్ ఇష్యూస్ కానీ, ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం, స్పోర్ట్స్ అవార్డ్స్ అండ్ కంపెనీస్ కోసము ఈ యొక్క 3 న్యూస్ పేపర్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. అవేమిటి? ది హిందూ న్యూస్ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్. ఓకే, సో ఈ యొక్క 3 పేపర్లు ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసి ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి న్యూస్ పేపర్స్ని మనం కవర్ చేయడం జరుగుతుంది. సో మన కరెంట్ అఫైర్స్ వీడియోస్ చూసినట్లయితే మీరు దాదాపు 6 పేపర్లని కవర్ చేసినట్టు. ఓకే, మీకు 1 అవర్ కరెంట్ అఫైర్స్ ఇవ్వడానికి దాదాపు మేము 7 నుంచి 9 గంటలు కష్టపడుతుంటాం. ఓకే, సో ఒక న్యూస్ పేపర్స్ చదవడంలో దాదాపు 5 గంటలు చదువుతుంటాము. ఓకే, దాని నుంచి నోట్స్ ప్రిపేర్ చేస్తాము. అంటే నోట్స్ అంటే మనకి ఎగ్జామ్స్కి ఏం అవసరం ఉన్నదో ఆ మేరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి పీపీటీస్ చేయడానికి డిటిపి ఆపరేటర్స్ వారు కూడా ఎంతో కష్టపడుతున్నారు. దాని తర్వాత ఫైనల్ ఎండ్లో మనకి వీడియో మంచిగా రావడానికి అన్ని లెవెల్స్, వాయిస్ లెవెల్స్, కలర్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనకి మంచిగా రావడానికి వీడియో ఎడిటర్స్ కూడా ఎంతో కష్టపడుతున్నారు. సో మేమందరూ పడే కష్టం మేము మర్చిపోయి మీకు ఇంకా మెరుగైన విధంగా కరెంట్ అఫైర్స్ని ప్రజెంట్ చేయాలంటే విద్యార్థులుగా, ఆస్పిరెంట్స్గా, అప్కమింగ్ ఆఫీసర్స్గా మీరు చేయాల్సినది విషయం ఏమిటి అంటే ఈ యొక్క వీడియోస్ అనేది మ్యాక్సిమం స్టూడెంట్స్కి రీచ్ అయ్యే విధంగా మీరు దాన్ని షేర్ చేయడం, కామెంట్ చేయడం చేయండి. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్స్ని కూడా మీరు వాట్సాప్ స్టేటస్లో ఇతర సోషల్ నెట్వర్క్ సైట్స్ మన కరెంట్ అఫైర్స్ వీడియో లింక్స్ కనుక షేర్ చేస్తే అది మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఏ సంస్థ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సోఫా 2021 నివేదికను విడుదల చేసింది? క్వశ్చన్ చూడండి, తెలిసిన వారు మన యూట్యూబ్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. సో ఇవన్నీ కూడా మనం గత వారంలో వీడియో అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసి ఉన్నాము. ఓకే, సో దాని నుంచే ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. రైట్, సో మొదటి క్వశ్చన్ ఏంటి అనేది చూడండి. ఏ సంస్థ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఏం రిపోర్ట్ అండి? ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సోఫా 2021 నివేదికను విడుదల చేసింది. ఆప్షన్స్ ఏమున్నాయంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, ఆప్షన్ బి వచ్చేసి నాబార్డ్, సి వచ్చేసి నీతి ఆయోగ్, డి వచ్చేసి ప్రపంచ బ్యాంక్. ఓకే, సో క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరైన జవాబు ఏమిటి అనేది మీరు ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? Can anyone say? Option A. Option A is the right answer for this question. Food and Agriculture Organization అనే సంస్థ, అనే ఒక అంతర్జాతీయ సంస్థ ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనే రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జరగబోయేటువంటి RRB ఎగ్జామ్స్లో కానీ, జరగబోయేటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఎగ్జామ్ కానీ, GD ఎగ్జామ్స్లో కానీ, సో వివిధ ఎగ్జామ్స్లో ఇక క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ మీకు ది స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అనేది కనిపిస్తే ఖచ్చితంగా ఆప్షన్ ఏమని పెట్టాలి అంటే ఆప్షన్ ఏ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది పెట్టాలి. ఓకే, సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ FAO అంటే ఏమిటి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, FAO అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాము. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన ఏంటండి? ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనేది ఒక పథకము భారతదేశంలోని ఏ రాష్ట్రం ద్వారా అమలు చేయబడింది? ఓకే, సో మిత్రులారా, మనము గత కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క విషయం అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన వారు ఖచ్చితంగా దీనికి సరైన జవాబు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, మళ్ళా ఇంకొకసారి ఈ యొక్క క్వశ్చన్ అనేది చూద్దాము. ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనేది ఒక పథకము. ఆ పథకాన్ని అమలు చేయబడుతున్నటువంటి రాష్ట్రం ఏంటి? ఆ పథకాన్ని అమలు చేయబడుతున్న రాష్ట్రం ఏమిటి? క్రింద ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్ ఇచ్చాము, బి ఢిల్లీ ఇచ్చాము, సి కర్ణాటక ఇచ్చాము, డి గుజరాత్ ఇచ్చాము. రైట్, సో క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సరైన జవాబు అనుకుంటున్నారో
మీరు దానికి కామెంట్ రూపంలో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్. బి, ఢిల్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ పథకంలో భాగంగా ఏమిటి అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వయోవృద్ధులు భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు, వివిధ టూరిజం ప్లేసెస్కి వెళ్ళటానికి వారికి కావాల్సినటువంటి రవాణా అండ్ వసతి ఖర్చులను కూడా ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుంది. ఓకే, సో ఇది ఒక క్వశ్చన్ సారాంశం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అది ఏమిటి అంటే భారతదేశపు మొట్టమొదటి సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫ్రూట్ ఏది? భారతదేశంలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫ్రూట్ ఏది? సో వాట్ ఈస్ ద ఫ్రూట్ దట్ గాట్ ఆర్గానిక్ సర్టిఫికేట్? ఓకే, సో మొట్టమొదటి ఫ్రూట్ ఏది అంటే ఇక్కడ ఆప్షన్స్ అడిగారు. ఏ యాపిల్ అడిగారు, బి స్ట్రాబెర్రీ అడిగారు, సి కివి, డి వచ్చేసి అరటి. సో దీనిలో సరైన జవాబు ఏమిటి చెప్పండి? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సో ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ ఫ్రూట్. వాట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ సర్టిఫైడ్ ఫ్రూట్? క్వశ్చన్ మార్క్. హియర్ ద ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ యాపిల్, బి స్ట్రాబెర్రీ, సి కివి, డి అరటి. తెలిసిన వారు ఆన్సర్ ఇవ్వండి, తెలియకపోయినా ఏదో ఒక మీకు తెలిసిన తోచిన ఆన్సర్ ఇవ్వండి. ఓకే, సో ఈ యొక్క మీరు ఇచ్చిన ఆన్సర్ తప్పైంది అనుకోండి, మనకి ఇక్కడ డిస్కస్ చేస్తాము ఏది రైట్ ఆన్సర్ అనేది. ఒకవేళ మీరు ఇచ్చిన రైట్ ఆన్సర్ రైట్ అనుకోండి, మంచిదే కదా, యూ విల్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ సమ్ ఎనర్జీ. ఓకే, యూ విల్ గెట్ సమ్ అమౌంట్ ఆఫ్ బూస్టింగ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది రైట్ అనుకుంటున్నారో మీరు ఆన్సర్ ఇవ్వండి. రైట్, సో వాట్ ఈజ్ ఇట్? సి, కివి. రైట్, సో కివి ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. Kiwi was the first fruit that got organic certificate. Okay, so kiwi is the first fruit that got organic certificate in India. Next, one more question we have to see here. Fourth, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ కరెంట్ అఫైర్స్ చూసిన వారు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ ఇస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. ఓకే, సో క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి? ముంబై, న్యూఢిల్లీ, సి ముస్సోరీ, డి అహ్మదాబాద్. రైట్, సో ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్? వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఫర్ ఎన్సిసి? సో ఆన్సర్ ఏంటి? గెస్ చేయండి. చాలామంది గెస్ చేస్తే సరైన జవాబు పెట్టవచ్చు. వేర్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? రైట్, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా? కెన్ ఎనీవన్ సే? సో దానికి ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్, ఈ యొక్క క్వశ్చన్ కూడా అదే ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. బి, న్యూఢిల్లీ. న్యూఢిల్లీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్. సో we will see one more question. What is it? ఇటీవల క్రాంతి సూర్య గౌరవ్ కలశ యాత్రను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఓకే, సో దీన్ని కూడా మనం గత కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. ఓకే, మీరు ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. ఇటీవల క్రాంతి సూర్య గౌరవ్ కలశ యాత్ర. రైట్, సో ఈ యొక్క యాత్రను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? మన క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏమేమి ఉన్నాయంటే ఏ వచ్చేసి మహారాష్ట్ర ఉంది, బి వచ్చేసి గుజరాత్ ఉంది, సి మధ్యప్రదేశ్ ఉంది, డి వచ్చేసి బీహార్ ఉంది. సో మీరు ఏదైతే సరైన జవాబు అనుకుంటున్నారో దానిని కామెంట్ రూపంలో మీరు ఆన్సర్ ఇవ్వండి. రైట్, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్. మధ్యప్రదేశ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క క్రాంతి సూర్య గౌరవ్ కళాశ అనే పథకంని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ వీ విల్ సీ నౌ. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సెల్ which is said to be divested is a CPSC under which union ministry? ఏం లేదు మిత్రులారా, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ మినిస్ట్రీ, నాట్ మినిస్ట్రీ, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, సో ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఒక భారతదేశంలో ఉన్నటువంటి ఒక కంపెనీ. రైట్, ఒక ఇండస్ట్రీ, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనమాట. ఓకే, సో ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే ఒక పబ్లిక్ సంస్థ ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో, ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో
పనిచేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే మిత్రులారా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి వివిధ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది. ఓకే సో మనం ఏం తెలుసుకోవాలంటే అది ఒక సంస్థ, ఒక సెంట్రల్ సంస్థ ఉన్నప్పుడు అది ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈజ్ ఏ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఈజ్ వర్కింగ్ అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీ. ఓకే సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, డి వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఓకే సాధారణంగా ఏం చేస్తుంటారంటే మనకి క్లూ అనుకొని ఒక ఆప్షన్ పెడతారు. ఓకే క్లూ అనుకుంటారు, ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్లో క్లూ దొరికింది, ఆప్షన్స్లో ఒక వర్డ్ ఉంది, ఒక క్లూ దొరికింది, సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి సో అదే మినిస్ట్రీ అనుకొని చాలామంది ఆన్సర్ పెడుతుంటారు. ఓకే చూద్దాం ఎంతమందికి దేనికి ఆన్సర్ ఇస్తుంటారు. ఓకే ఎస్ వెరీ గుడ్. ఓకే ఆన్సర్ ఏంటి? ఏ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. రైట్ సో ఈ యొక్క సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఆధ్వర్యంలో పనిచేస్తుంది. సో మిత్రులారా ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏ. చాలామంది ఆన్సరు బి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అనేది పెడుతుంటారు. ఎందుకు పెడుతుంటారో కూడా మనం చెప్తాం. ఇక్కడ బిలో ఎలక్ట్రానిక్స్ అని ఉంది, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో ఎలక్ట్రానిక్స్ ఉంది. ఓకే సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి సరైన జవాబు అనేది సరైన జవాబు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంది కాబట్టి సరైన జవాబు బి అని అనుకుంటారు. అనుకొని ఇదే రైట్ ఆన్సర్ పెడతారు. ఓకే సో ఇట్లా ఈ విధంగా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ అనేది ఇట్లాంటి క్వశ్చన్స్, ఇట్లాంటి ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి అంటే సరైన జవాబు అనేది పెట్టాలి. ఓకే ఆలోచించి సరైన జవాబు అనేది పెట్టాలి. ఓకే సో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఓకే నెక్స్ట్ చూసినట్లయితే 7th భారతదేశం ఏ సంవత్సరంలో G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. రైట్ సో ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే G20 అనేది ఒక సదస్సు, కొన్ని దేశాలు కలిసినటువంటి సదస్సు, రైట్ G20. ఓకే సో అయితే ఈ యొక్క G20ని ఒక అధ్యక్ష పదవి ఇండియా చేపట్టబోతుంది, అది ఏ సంవత్సరంలో చేపట్టబోతుంది అనేది క్వశ్చన్. ఓకే సో భారతదేశం ఏ సంవత్సరంలో G20 అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఓకే సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ ఏ 2022, బి 2023, సి 2034 అండ్ డి 2035. ఓకే సో గెస్ చేయండి. మీరు గెస్ చేస్తే మీరు ఒక ఇంటెలిజెంట్ గెస్ చేస్తే ఓకే సో ఇంటెలిజెంట్ గెస్ చేస్తే మీరు రెండు ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలరు. ఓకే సో ఇంటెలిజెంట్ గెస్ చేస్తే రెండు ఆప్షన్ని మీరు ఖచ్చితంగా ఎలిమినేట్ చేయగలరు. సో మిగిలినవి రెండు ఆప్షన్స్ మిగులుతాయి, వాటిలోనే మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. అదా ఇదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే సో రెండు మాత్రమే కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చేయవచ్చు అంటే మీరు ఒక డేర్ స్టెప్ తీసుకొని ఏదో ఒకటి అంటే ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా మీరు ఆప్షన్ పెట్టేస్తారు. ఆన్సర్ ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్గా ఏనో బీనో సీనో డీనో పెట్టేస్తారు. ఓకే అది ఓకే. కానీ ఆన్సర్ తెలియనప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఇంటెలిజెంట్గా ఆలోచించాలి, మన బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. సో ఇక్కడ మనం చూస్తే ఖచ్చితంగా ఒక రెండు ఆప్షన్లు అనేది ఎలిమినేట్ చేయగలం. ఓకే సో రెండు ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేసేసాం. మిగిలినవి ఏంటి? రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే సో ఆ రెండు ఆప్షన్స్లో అదా ఇది అనేది మనకు డౌట్ వస్తుంది. సో డౌట్ వచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ పెట్టేసేయండి. ఓకే సో బై లక్ ఆన్సర్ మీరు రెండిట్లో 50-50 ఛాన్సెస్ ఉంది కాబట్టి బై లక్ కరెక్ట్ అవ్వచ్చు. ఓకే అవ్వకపోతే నో ప్రాబ్లం, బట్ ట్రై చేసాం కదా, సో మ్యాక్సిమం రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అమాంగ్ దిస్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్ వెరీ గుడ్, బి. 2023 సంవత్సరంలో భారతదేశం G20 సమిట్ G20 గ్రూప్కి అధ్యక్షత వహించబోతుంది. రైట్ సో మనం ఇక్కడ ఈజీగా సి అండ్ డిని ఎలిమినేట్ చేయగలము. ఓకే మనం ప్రస్తుతం 2021 సంవత్సరంలో ఉండడం జరిగింది. బట్ ఈ 2034కి 35కి ఇండియా అధ్యక్షత వహిస్తుంది అని చెప్పగలమా? ఇన్ జనరల్ అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు. సో అంత లాంగ్ డిస్టెన్స్లో ఎప్పుడు కూడా
ప్రపంచంలో ఏ ఒక్క సంస్థ కూడా ఆలోచించదు. ఓకే, సో 2034-35కి చెప్పలేము. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ మనం ఇంటెలిజెంట్గా ఇంటెలిజెంట్ గెస్తో ఎలిమినేట్ చేయవచ్చు. మిగిలిన ఆప్షన్స్ 2022, 2023. ఓకే, ఈ రెండిట్లోనే మనకి రైట్ ఆన్సర్ అనేది ఉంటుంది. సో గెస్ చేసిన వాడు బి అనేది పెట్టుకోవచ్చు. సో బి అంటే 2023లో భారతదేశము G20 యొక్క సదస్సుకి, G20 యొక్క యూనిట్కి, గ్రూప్కి ప్రెసిడెన్సీ చేయబోతుంది, ప్రెసిడెంట్గా అవబోతుంది. రైట్. సో మిత్రులారా, ఈ G20లోనే ఒక సబ్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఒక సబ్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. రైట్. సో ఈ యొక్క సబ్ గ్రూప్లో ఒక 3 దేశాలు ఉన్నాయి. ఈ G20 గ్రూప్లోనే ఇంకొక సబ్ గ్రూప్ అనేది 3 దేశాలతో కలిపి ఉన్నది. దానినే టోక్యో అంటారు. రైట్, టోక్యో అంటారు. సో ఈ టోక్యోలో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, సో టోక్యోలో ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఉన్న దేశం ఏమిటి అంటే ఇండియా, మన భారతదేశం ఉంది. అదేవిధంగా ఇండోనేషియా ఉంది. అదేవిధంగా ఇంకొక దేశము ఇటలీ ఉంది. రైట్. సో G20లోనే ఒక సబ్ గ్రూప్ అనేది ఉండడం జరిగింది. ఆ సబ్ గ్రూప్లో ఉన్నటువంటి దేశాలు ఇండియా ఒకటి ఉంది, ఇండోనేషియా ఒకటి ఉంది, ఇటలీ ఒకటి ఉంది. మీరు ఎగ్జామ్స్లో అడిగితే కనుక ఖచ్చితంగా ఈ ఆప్షన్స్లో ఏదో ఒక దేశం ఉంటే కనుక అది సరైన జవాబు అవుతుంది. రైట్, ఇది. సో ఈ మనకు తెలిసినది G20 అనేది 2023లో జరగబోతుంది. ఓకే మిత్రులారా, ఇంకొక క్వశ్చన్ చూద్దాము. వి విల్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ఇట్? Which country has recently a deal with France to acquire 80 Rafale fighter jets? Okay, so రీసెంట్గా ఫ్రాన్స్తో ఒక దేశము 80 రాఫెల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. రైట్. సో రీసెంట్గా ఏ దేశము ఫ్రాన్స్తో 80 రాఫెల్ ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నది అనేది క్వశ్చన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే ఏ వచ్చేసి ఇండియా ఇచ్చాము, బి వచ్చి చైనా ఇచ్చాము, సి వచ్చి పాకిస్తాన్ ఇచ్చాము, డి వచ్చేసి UAE వచ్చాము. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? విచ్ కంట్రీ హ్యాడ్ మేడ్ డీల్ విత్ ఫ్రాన్స్ టు పర్చేజ్ 80 Rafale fighter jets? What is the name of that country? Can anyone say? Yes, very good. Yes, very good. Most people are giving right answers. Okay, so D, United Arab Emirates. Okay, so recently United Arab Emirates had made a purchase deal with France to buy 80 Rafale fighter jets. Okay, so whenever they ask the question, you should answer that United Arab Emirates has recently made a deal to purchase 80 Rafale fighter jets with the France country. Right. So next after that we will see one more current affairs question. What is that? Equivarian is a defense exercise between India and which country? Right. So ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఈ ఎక్వివరీన్ అనే ఒక డిఫెన్స్ ఎక్సర్సైజ్, ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. రైట్. సో ఈ ఎక్వివరీన్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ ఈ ఇండియాకి ఇంకొక వేరే దేశానికి ఏ దేశాల మధ్య జరుగుతుందనేది క్వశ్చన్. ఓకే, సో ఎక్వివరీన్ అనేది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఇది ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది క్వశ్చన్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాము అంటే ఆప్షన్ ఏ ఇరాన్ ఇచ్చాము, బి మాల్దీవ్స్ ఇచ్చాము, సి ఫ్రాన్స్ ఇచ్చాము, డి బంగ్లాదేశ్ ఇచ్చాము. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈస్ ద రైట్ ఆన్సర్? ట్రై చేస్తున్నారు, తప్పైతే పోయేదేం లేదు, మన సరైన జవాబు ఏమిటో తెలుస్తుంది. ఓకే, ట్రై చేస్తే పోయేదేం లేదు కదా, మహా అయితే డేటా బ్యాలెన్స్ కూడా అవ్వదు. ఓకే ఫైన్. అయితే ఇక్కడ ఏంటంటే ఇచ్చిన ఆన్సర్స్లో రైట్ ఆన్సర్ ఏది అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్, బి మాల్దీవ్స్. ఓకే, సో మాల్దీవ్స్ ఈజ్ ఎ కంట్రీ made defense exercise, okay, between India, right? So what is the name of the defense exercise? Equivarian. అయితే మనకి వీటిలోనే ఇంకొక కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని నావల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, కొన్ని మిలిటరీ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. సో అవి ఏమిటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మిషన్ శక్తి అంటే ఏంటి తెలుసుకోవాలి, సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ తెలుసుకోవాలి, అభ్యాస్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుంది అనేది కూడా మనము వీటితో పాటే తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే వెస్ట్ వైజ్ సిటీస్
మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? ఓకే, సో ఇది ఉండొద్దు. ఓకే, ఇది టైపో ఎర్రర్ ఉంది. రైట్. సో వేస్ట్ వైజ్ సిటీస్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్. రైట్. సో ఇది ఒక రిపోర్ట్. ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది అనేది క్వశ్చన్. ఓకే, సో వేస్ట్ వైజ్ సిటీస్. ఓకే, సో ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్లో బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ఒక రిపోర్టు. ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏమిటి అనేది క్వశ్చన్. ఓకే, సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఏ వచ్చేసి నీతి ఆయోగ్ ఇచ్చాము, బి నాబార్డ్ ఇచ్చాము, సి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. రైట్. నెక్స్ట్ వచ్చేసి డి వచ్చేసి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చాము. ఓకే, వరల్డ్ బ్యాంక్ ఇచ్చాము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే, సో ఈ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఓకే, నాబార్డ్ ఆప్షన్ బి ఇచ్చాము. నాబార్డ్ అంటే ఏంటి, దీని అబ్రివేషన్ కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ద అబ్రివేషన్? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నెక్స్ట్ నీతి ఆయోగ్ తెలుసుకోవాలి. ఓకే, ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ అని ఇచ్చాము. సో మీరు ఇచ్చిన ఈ యొక్క ఆప్షన్స్లో ఏ సంస్థ ఈ యొక్క రిపోర్ట్ని రిలీజ్ చేసింది? పెట్టండి ఆన్సర్. ఎస్, వెరీ గుడ్, ఆప్షన్ ఏ. రైట్. సో నీతి ఆయోగ్ హ్యాస్ రిలీజ్డ్ దిస్ report. Niti Aayog has released this report. Okay, what is that report? Waste wise cities municipal solid waste in best practices. Okay, so Niti Aayog అనేది కూడా మనం అబ్రివేషన్ తెలుసుకోవాలి. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కమిషన్. రైట్. సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ వి విల్ సీ నౌ. వాట్ ఈస్ దట్? ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కొనసాగింపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ఏ సంవత్సరం వరకు? మై డియర్ స్టూడెంట్స్, 2021 సంవత్సరంలో 2021లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇక్కడ మనం చూస్తాము 2 స్కీమ్స్ అనేవి ఉండడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ఉంది, అంటే గ్రామాల కోసము. రైట్. సో అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఓకే, ఈ యొక్క పథకము అసలు ఈ ఆవాస్ యోజన అంటే ఏమిటి అంటే పేదలకు ఇల్లు నిర్మించటము. ఆవాస్ యోజన అంటే పేదలకు ఇల్లు నిర్మించటము. ఓకే, సో ఈ యొక్క పథకం అనేది గ్రామీణ ప్రాంతంలో ఇల్లు నిర్మించటము, అదేవిధంగా అర్బన్ ప్రాంతంలో ఇల్లు నిర్మించటము. ఓకే, సో ఈ పథకము అనేది రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2021 సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం అంటే కొన్ని సంవత్సరాలు పెంచడం జరిగింది. అంటే అది ఏ సంవత్సరం వరకు అనేది ఇక్కడ క్వశ్చన్స్. ఓకే, సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ 2023 ఉంది, బి 2024 ఉంది, సి 2025 ఉంది, డి వచ్చేసి 2030 ఉంది. రైట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్? తెలిసిన వారు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. రైట్. ఎస్, ఆప్షన్ బి. ఓకే, సో 2024 సంవత్సరం వరకు అంటే 2021 నుంచి 2024 సంవత్సరం వరకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు ఒక క్వశ్చన్ చూడాలి. ఆ క్వశ్చన్ ఏంటంటే ద మొఘల్ ఎంపైర్ వాస్ ఫౌండెడ్ బై. రైట్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్? రైట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు కరెంట్ అఫైర్స్ అన్నారు కానీ ఇక్కడ హిస్టరీ క్వశ్చన్ అడుగుతున్నారు ఎందుకు అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏమిటి అంటే ఈ యొక్క మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. రైట్. సో ఈ మొఘల్ ఆర్కిటెక్చర్ న్యూస్లో ఉండడం వల్ల సో బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో అందులో భాగంగానే ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది. రైట్. సో ద మొఘల్ ఎంపైర్ వాస్ ఫౌండెడ్ బై. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్? హియర్ ద ఆప్షన్స్ ఆర్ ఏమేమి ఇచ్చాం? ఏ బాబర్ ఇచ్చాం, బి హుమాయూన్ ఇచ్చాం, సి అక్బర్, డి షాజహాన్. రైట్. సో ఈ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సరైన జవాబు అని అనుకుంటున్నారో మీరు ఆన్సర్ ఇవ్వండి. రైట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్, ఏ బాబర్. బాబర్ ఈజ్ ద ఫౌండర్ ఫర్ మొఘల్ ఎంపైర్. రైట్. సో ఇది హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా ఈ యొక్క మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది న్యూస్లో ఉండడం వలన
న్యూస్లో ఉండడం వల్ల మనము ఈ క్వశ్చన్ అనేది ఈ కరెంట్ అఫైర్స్ సెషన్లో డిస్కస్ చేస్తున్నాము, రైట్. సో మనకి ఎందుకు మొఘల్ ఆర్కిటెక్చర్ ఎందుకు వచ్చిందంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ని ఇంకొక రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. సో ఆ విషయంలో ఈ మొఘల్ ఆర్కిటెక్చర్ అనేది న్యూస్లో రావడం జరిగింది. సో ఆ మొఘల్ ఆర్కిటెక్చర్ న్యూస్లో ఉంది కాబట్టి మన బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్ ఏమని తెలుసుకోవాలి అంటే హూ ఇస్ ద ఫౌండర్ ఫర్ మొఘల్ ఎంపైర్ అనేది తెలుసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఆన్సర్ ఏమిటి? బాబర్ వాస్ ది ఫౌండర్ ఫర్ మొఘల్ ఎంపైర్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్? ద ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఇన్ ఏషియా ఈజ్ లొకేటెడ్ ఇన్, రైట్. సో పురాతన ఆయిల్ బావి, రైట్. సో పురాతన ఆయిల్ బావి అనేది ఏ ప్రదేశంలో ఉంది అనేది క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఉంది అనేది క్వశ్చన్, రైట్. సో ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలిసిన వారు రైట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి, రైట్. సో హియర్ ద ఆప్షన్స్ ఆర్ ఏ గుజరాత్, బి వచ్చేసి అస్సాం, సి అరుణాచల్ ప్రదేశ్ అండ్ డి ఈస్ నాగాల్యాండ్, రైట్. సో రైట్ ఆన్సర్ ఏంటి? తెలిసిన వారు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి, రైట్. సో తెలియని వారు అయినా ఆన్సర్ ఇవ్వండి, తప్పో రైటో మనం డిస్కస్ చేస్తాం కదా, రైట్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? బి అస్సాం, రైట్. సో మొట్టమొదటి ఆయిల్ బావి అనేది ఎక్కడ నిర్మించారు? అస్సాంలో, రైట్. సో ఏ ప్రాంతంలో? అస్సాంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో ఇక ఓల్డెస్ట్ ఆయిల్ ఫీల్డ్ అనేది తీశారు అంటే ఆన్సర్ వచ్చేసి దిగ్బాయ్. క్వశ్చన్స్ అడగొచ్చు, రైట్. సో దిగ్బాయ్ అనే ప్లేస్లో ఇక ఆయిల్ రిఫైనరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దిగ్బాయ్ అనేది అస్సాం రాష్ట్రానికి చెందినటువంటిది, ఓకే. సో క్వశ్చన్ అడిగితే ఆప్షన్స్లో దిగ్బాయ్ ఆయిల్ రిఫైనరీ అని ఇచ్చినా కానీ లేదు అంటే అస్సాం రాష్ట్రం అని ఇచ్చినా కానీ మనకి అది రైట్ ఆన్సర్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కలర్డ్ లైట్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ? ఓకే. సో క్రింద ఇచ్చిన కలర్స్లో దేనికి లోయెస్ట్ పూనం, రైట్. సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది, తెలుసు కదా లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఏ కలర్కి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందనేది మీరు ఆ క్వశ్చన్కి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఏది సరైన జవాబు అనేది మీరు ఆన్సర్ ఇవ్వండి, రైట్. సో ఏ ఆప్షన్ గ్రీన్ ఇచ్చాము, బి బ్లూ ఇచ్చాము, సి రెడ్ ఇచ్చాము అండ్ డి వయోలెట్ కలర్ ఇచ్చాము. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? విచ్ కలర్ అమాంగ్ దీస్ ఆప్షన్స్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ? అతి తక్కువ పౌనం, రైట్. అతి తక్కువ పౌనం అనేది ఉండటం ఏ రంగుకి ఉంది అనేది క్వశ్చన్, ఓకే. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ట్రై చేయండి, ఎస్, వెరీ గుడ్. సి ఈస్ ద రైట్ ఆన్సర్, రైట్. సో రెడ్ కలర్ హ్యాస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అమాంగ్ దీస్, ఓకే. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ కలర్ని గుర్తుపెట్టుకోవాలంటే ఒక కోడ్ అనేది ఉండడం జరిగింది, ఓకే. ఏమిటి ఆ కోడ్? వాట్ ఈస్ దట్ కోడ్? ఓకే. సో ఈ కోడ్ ప్రకారమే ఈ యొక్క కలర్ల అమరిక అనేది ఉంది, రైట్. సో ఈ ఫస్ట్ లెటర్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీ ఇటు నుంచి ఇట్లా పోతున్నప్పుడు అంటే వి నుంచి ఆర్కు పోతున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది. ఏమవుతుంది? ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతుంది, రైట్. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది అంటే వి నుంచి ఆరకపోయినప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి సో లాస్ట్ ఉన్నటువంటి లెటర్ ఆర్ కాబట్టి ఆర్ అంటే ఏంటి అంటే రెడ్, ఓకే. సో రెడ్కి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో మిగిలిన కలర్ చూద్దాం. వి అంటే వైలెట్, ఐ అంటే ఇండిగో కలర్, బి అంటే బ్లూ, రైట్. సో బ్లూ అంటే బి అంటే బ్లూ, జీ అంటే గ్రీన్, వై అంటే ఎల్లో, నెక్స్ట్ ఓ అంటే ఆరెంజ్, ఆర్ అంటే రెడ్, ఓకే. సో రెడ్ ఆర్ అనేది చివర ఉంది కాబట్టి సో లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ రెడ్ కలర్కి అవుతుంది కాబట్టి రెడ్ హ్యాస్ ద లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ విచ్ అమాంగ్ ది కలర్స్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఏమిస్తారు అంటే వి అనేది వైలెట్ కలర్ అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉందని చెప్పేసి ఆన్సర్ ఇవ్వాలి, ఓకే. వి అనమాట, వి స్టార్టింగ్లో ఉంది కాబట్టి వి అంటే వైలెట్కి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ అడిగితే కనుక ఇక్కడ చివర ఉన్న లెటర్ ఆర్ కాబట్టి ఆర్కి లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఆర్ అంటే రెడ్, ఓకే. సో ఇట్లా ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఆర్ ఆడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్.
రైట్. సో కింద ఇచ్చినటువంటి మెటల్స్లో ఏ మెటల్ భిన్నంగా ఉన్నది? ఓకే, సో ఏ మెటల్ భిన్నంగా అంటే డిఫరెంట్గా ఉన్నది అనేది క్వశ్చన్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాము? ఏ అంటే అల్యూమినియం ఇచ్చాము, బి అంటే ఐరన్ ఇచ్చాము, సి కాపర్ ఇచ్చాము, డి బ్రాస్ ఇచ్చాము. రైట్. సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రైట్ ఆప్షన్? ట్రై చేయండి. మనం జస్ట్ లాజికల్గా థింక్ చేస్తే దీనికి ఆన్సర్ మనం కనిపెట్టవచ్చు. ఏమిటి ఆన్సర్? తెలిసిన వారు కామెంట్ ఇవ్వండి. ఎస్, వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గివింగ్ ద రైట్ ఆన్సర్స్. సో డి అనేది రైట్ ఆన్సర్. ఓకే, సో డి రైట్ ఆన్సర్ ఎందుకు అంటాము? డి అంటే బ్రాస్ ఇచ్చాము. ఓకే, బ్రాస్ అనేది ఎందుకు రైట్ ఆన్సర్ అవుతుంది అంటే, మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మిగిలిన ఇచ్చినవన్నీ కూడా సింగిల్ మెటల్తో తయారు చేసినవి. ఓకే, అల్యూమినియం అనేది ఒక అల్యూమినియం మెటల్తో తయారు చేస్తారు. ఐరన్ అంటే ఫెర్రస్ అంటాం, అది సింగిల్ మెటల్ అవుతుంది. కాపర్ అంటే సియు అవుతుంది. ఓకే, కాపర్ ఇస్ నథింగ్ బట్ సియు. ఓకే, సో ఇవన్నీ సింగిల్ మెటల్స్. బట్ కమింగ్ టు హియర్ బ్రాస్ అనేది ఒక 2 alloysతో, రైట్, బ్రాస్ అనేది 2 alloysతో కాంబినేషన్తో తయారు చేస్తారు. అవి ఏవేవి మెటల్స్ అంటే మై డియర్ స్టూడెంట్స్, కాపర్ అండ్ జింక్. ఈ బ్రాస్ అనేది కాపర్ అండ్ జింక్ కాంబినేషన్తో తయారు చేసినటువంటి ఇది ఒక బ్రాస్ మెటల్. ఓకే, సో మిగిలిన ఏబిసి అల్యూమినియం, ఐరన్, కాపర్ అనేది సింగిల్ అలాయ్తో తయారవుతుంది. బట్ కమింగ్ టు హియర్ బ్రాస్ అనేది 2 మెటల్స్తో తయారవుతుంది. అది ఏమేమిటి అంటే కాపర్ అండ్ జింక్. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుంది? డి. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. Which of the following was the first antibiotic discovered by Alexander Fleming in 1928? 1928లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక యాంటీబయాటిక్ని తయారు చేయడం జరిగింది. రైట్. సో ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో తయారు చేసినటువంటి యాంటీబయాటిక్ పేరు ఏమిటి అనేది క్వశ్చన్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే, ఆప్షన్ ఏ ఇచ్చాము పెన్సిలిన్ ఇచ్చాము, బి వచ్చేసి ప్రోటసిల్ ఇచ్చాము, నెక్స్ట్ సి వచ్చేసి సెరాప్టోమైసిన్ ఇచ్చాము, డి వచ్చేసి టెట్రాసైక్లిన్ ఇచ్చాము. రైట్. సో మనకి చాలా సింపుల్ క్వశ్చన్. మనం చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క క్వశ్చన్ అనేది చదువుతున్నాము. స్కూల్ బుక్స్లో కూడా ఈ క్వశ్చన్ ఉండడం జరిగింది, దాని ఆన్సర్ కూడా ఉండడం జరిగింది. సో ఎక్కువ మంది దీనికి రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ట్రై చేయండి ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఏ పెనిన్సిలిన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్. సో పెనిన్సిలిన్ వాస్ first discovered by Alexander Fleming, right? So in the year 1928. Next, one more question we will see now. Which institution has approved $350 million for India to help improve its urban services? Okay, so భారతదేశంలో అర్బన్ సర్వీసెస్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు $350 మిలియన్ల ఆర్థిక సహాయం చేయడం జరిగింది? ఏ ఇన్స్టిట్యూషన్ $350 మిలియన్లు ఓకే భారతదేశానికి సహాయం చేయడం జరిగింది? ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే, ఏడిబి ఇచ్చాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చాము, ఏఐబి ఇచ్చాము, సి వచ్చేసి ఐఎంఎఫ్ ఇచ్చాము, డి వచ్చేసి బ్రిక్స్ బ్యాంక్ ఇచ్చాము. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 3 కౌంట్ చేస్తారు. రైట్ ఆన్సర్ చెప్పండి. 1 2 3. ఎస్, వెరీ గుడ్. ఏ రైట్ ఆన్సర్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వాట్ ఈస్ దట్? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే, ఏడిబి బ్యాంక్. ఓకే, సో ఏడిబి బ్యాంక్ గేవ్ అరౌండ్ $350 million for India for the development of urban services. Okay, next one more question we will see now. What is that? Which country hosted the Summit for Democracy in 2021? 2021 సంవత్సరంలో ఏ దేశం సమిట్ ఫర్ డెమోక్రసీ అని ఒక దాని ఏమంటారు శిఖరాగ్ర సమావేశం. ఓకే, సో సమిట్ ఫర్ డెమోక్రసీని ఏ దేశం ఏర్పాటు చేయడం జరిగింది? ఓకే, సో ఆన్సర్స్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకే, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇచ్చాము యుఎస్ఏ, బి ఇండియా పెట్టాము, సి స్విట్జర్లాండ్ పెట్టాము, డి ఆస్ట్రేలియా పెట్టాము. మై డియర్ స్టూడెంట్స్, చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమిట్ ఫర్ డెమోక్రసీ అంటే డెమోక్రసీ, ఇండియా ఇస్ అ డెమోక్రసీ కంట్రీ కాబట్టి సో వారు అనుకున్న విధంగా ఒక ఆప్షన్ పెడతారు, ఒక మ్యాక్సిమం పీపుల్ ఒక ఆప్షన్ అనుకుని పెడుతున్నారు. సో అది కాదు, ట్రై చేయండి. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. రైట్. సో రీసెంట్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సమిట్ ఫర్ డెమోక్రసీ
సమిట్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది యుఎస్ఏ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమంటున్నారంటే ఇండియా అని ఆన్సర్ పెడుతున్నారు. ఇది ఇండియా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏంటి అంటే యుఎస్ఏ. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ థింగ్. విచ్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లొకేటెడ్? ఓకే, సో అంతర్జాతీయ సౌర సదస్సు అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అనేది క్వశ్చన్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఏ న్యూఢిల్లీ ఇచ్చాము, బి గురుగ్రామ్ ఇచ్చాము, సి కొలంబో ఇచ్చాము, డి మాస్కో ఇచ్చాము. రైట్, సో ఆన్సర్ చెప్పగలరా? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? థింక్ చేయండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుంది? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, బి ఈస్ ద రైట్ ఆన్సర్, గురుగ్రామ్. ఓకే, ఈ గురుగ్రామ్ అనేది ఎక్కడుంది అంటే హర్యానాలో ఉండడం జరిగింది. రైట్, సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్లో ఉండటం జరిగింది. సో చాలామంది న్యూఢిల్లీ అని ఆన్సర్ అనుకుంటారు, కానీ న్యూఢిల్లీ కాదు మిత్రమా. రైట్ ఆన్సర్ ఈస్ గురుగ్రామ్. ఓకే, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది గురుగ్రామ్లో హెడ్ క్వార్టర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ లాంచ్డ్ ఏ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్? షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్. ఓకే, సో ఈ షీ ఈజ్ ఏ చేంజ్ మేకర్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఎవరు మొదలు పెట్టడం జరిగింది? ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఆప్షన్ ఏ నీతి ఆయోగ్ ఇచ్చాము, ఆప్షన్ బి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇచ్చాము, సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాము, డి వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది ఆప్షన్ అనేది మనం ఇవ్వడం జరిగింది. CSIR అనేది ఆప్షన్ ఇచ్చాము. రైట్, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ బి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, సో షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్ అనే ప్రోగ్రామ్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ వి విల్ సీ నౌ. వాట్ ఈస్ దాట్? సెక్షన్ 124A. రైట్, సో ఈ సెక్షన్ 124A ఆఫ్ ది పీనల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ డీల్స్ విత్. మిత్రులారా, ఇక్కడ ఏమో అడుగుతున్నామంటే ఇండియన్ పీనల్ కోడ్ IPCలో ఉన్నటువంటి సెక్షన్ 124A అనేది దేనికి సంబంధించినది? మనము ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి వారానికి అట్లీస్ట్ ఒకసారైనా కానీ ఈ యొక్క సెక్షన్ 124A అనేది చూస్తున్నాము. మిత్రులారా, మన ఎగ్జామ్స్లో ఇండియన్ పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతాం కానీ ఇండియన్ పీనల్ కోడ్ అనేది మనం చదవము. ఓకే, సో మన సిలబస్లో ఏమి ఉంటుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి పార్ట్ ఏ పార్ట్ బి అన్ని రకరకాల పార్ట్లు ఉండడం జరుగుతుంది, ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, సో బట్ మనము సిలబస్లో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉండదు, CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉండదు, CPC సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఉండదు. అయినా కానీ ఎగ్జామ్స్లో మనకి RRB కావచ్చు, వివిధ ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క IPC మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే మిత్రమా, ఇవన్నీ మన కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ న్యూస్ పేపర్లో కనిపిస్తున్నాయి కాబట్టి, సో ఇవన్నీ కూడా కరెంట్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ కింద వస్తాయి. ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ కింద వస్తాయి కాబట్టి, సో మనం IPCలో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నవి, అవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఓకే, సో ఈ సెక్షన్ 124A దేనికి డీల్ చేస్తుంది అనేది మనకి క్వశ్చన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చామంటే ఆప్షన్ ఏ సెడిషన్ ఇచ్చాము, బి సోలిటరీ కన్ఫైన్మెంట్, ఓకే నిర్బంధం, ఏకాంత నిర్బంధం. సెడిషన్ అంటే దేశ విద్రోహ చర్య, సి అంటే క్రిమినల్ కాన్స్పిరసీ అంటే కుట్రపూరిత. నెక్స్ట్ వచ్చేసి డి అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఇచ్చాము. ఓకే, అన్లాఫుల్ అసెంబ్లీ అంటే అంటే దాన్ని ఏమంటారంటే చట్టవిరుద్ధంగా కూటమి. ఓకే, సో చట్టవిరుద్ధంగా కూటమి అంటే చట్టవిరుద్ధంగా గుమికూడటం. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది రైట్ అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి. రైట్, సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్. ఎస్, వెరీ గుడ్. ఆప్షన్ ఏ. సో సెడిషన్ దేశ విద్రోహం. ఈ సెక్షన్ 124 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ అనేది దేశ విద్రోహం
గురించి చెప్తుంది. అంటే దానిని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సెడిషన్ అంటారు. ఏమంటారు? సెడిషన్ అంటారు. దేశ విద్రోహం, దేశ విద్రోహం అంటే సెడిషన్. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఆన్లైన్ సిస్టమ్ లాంచ్ టు ఫైల్ కరప్షన్ కంప్లైంట్స్ విత్ ద లోక్పాల్? రైట్. సో ఇక్కడ ఏమిటి? లోక్పాల్, రీసెంట్గా లోక్పాల్ రిలీజ్ చేసినటువంటి, లోక్పాల్ స్టార్ట్ చేసినటువంటి ఆన్లైన్ సిస్టమ్ ఏంటి? ఓకే, సో ఇన్ జనరల్ మనకి లోక్పాల్ అంటే ఏమిటి అంటే చూస్తే మన దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి నిర్మూలన కోసం, అవినీతి సంబంధించినటువంటి ఫిర్యాదు వచ్చినప్పుడు పరిష్కరించడానికి ఈ యొక్క లోక్పాల్ అనే సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. సో ఈ యొక్క సంస్థని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఈ లోక్పాల్ స్టార్ట్ చేసినటువంటి ఆన్లైన్ సిస్టమ్ పేరు ఏమిటి? ఓకే, ఏమిటి అది? ఆప్షన్ ఏ ఇచ్చాము డిజీ లోక్పాల్, బి లోక్పాల్ ఆన్లైన్, సి హుమారా లోక్పాల్ అండ్ డి ఈ లోక్పాల్. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. వాట్ ఈస్ ఇట్? ఎస్, వెరీ గుడ్. బి లోక్పాల్ ఆన్లైన్. లోక్పాల్ ఆన్లైన్ అనేటువంటి ఒక ఆన్లైన్ వెబ్సైట్స్ని, ఆన్లైన్ పోర్టల్ని లోక్పాల్ అథారిటీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మిత్రులారా, మన కరప్షన్, అవినీతికి సంబంధించినటువంటి యొక్క ఫిర్యాదులని నమోదు చేయడానికి ఈ యొక్క లోక్పాల్ ఆన్లైన్ అనే ఒక ఆన్లైన్ సిస్టమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అది. నెక్స్ట్ వన్ మోర్ కరెంట్ అఫైర్ ఏమిటి అంటే విచ్ స్టేట్ టాప్డ్ ది లిస్ట్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెనిఫిషియరీస్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన? ఓకే, సో క్రింద ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఏ ఒక రాష్ట్రం అత్యధిక లబ్ధిదారులను కలిగి ఉంది? ఓకే, సో క్రింద ఇచ్చినటువంటి రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అత్యధిక ఉపయోగం పొందినది ఏ పథకం కింద అంటే ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. పథకం పేరు ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద ఏ రాష్ట్రంలో ఉన్నవారు అత్యధికంగా లబ్ధి పొందారు అనేది క్వశ్చన్. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమిటి అంటే ఏ అంటే గుజరాత్ ఇచ్చాము, బి మహారాష్ట్ర, సి తమిళనాడు అండ్ డి ఉత్తరప్రదేశ్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? గెస్ చేయండి. టఫ్ క్వశ్చనే కానీ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకే, ఆప్షన్ వచ్చేసి బి మహారాష్ట్ర. ఓకే, సో మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద లబ్ధి పొందడం జరిగింది. మై డియర్ స్టూడెంట్స్, ముందుగా ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేది తెలుసుకోవాలి. సో ఈ పథకం ఏమిటి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము గతంలో, అయినా కానీ తెలుసుకుందాం. ఓకే, సో ఈ పథకం ఏమిటి అంటే ఇప్పుడు కరోనా వలన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్, ఇండస్ట్రీస్, ఓకే, సో ఇండస్ట్రీస్ ఏమైనాయి అంటే మూతపడే స్థాయికి చేరినాయి. ఓకే, సో వారిని పునర్నిర్మించడం, వాటి యొక్క ఉత్పాదనని మళ్ళీ మొదలు పెట్టడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఏం చేశారు అంటే ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన పథకం కింద వారికి కొన్ని ఇన్సెంటివ్స్, వారికి కొన్ని సబ్సిడీస్, ఆ ఇండస్ట్రీస్కి కొన్ని సబ్సిడీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కరెంటు బిల్లులు రద్దు చేయడం జరిగింది, వివిధ పారితోషికాలు ఇవ్వడం జరిగింది. సో అట్లా పొందిన ఎక్కువ యూనిట్లు కలిగినటువంటి రాష్ట్రం ఏది అనేది క్వశ్చన్ ఇచ్చడం, దానికి మహారాష్ట్ర. ఇంకొక క్వశ్చన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ కేల్ నర్సరీ స్కీమ్? ఏ రాష్ట్ర ప్రభుత్వం కేల్ నర్సరీ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది? ఆప్షన్స్ ఒడిశా, బి హర్యానా, సి మధ్యప్రదేశ్ అండ్ డి గోవా. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, హర్యానా. హర్యానా ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్. సో ఈ కేల్ నర్సరీ స్కీమ్ అనేది హర్యానా ప్రభుత్వం స్థాపించడం మొదలుపెట్టడం జరిగింది. ఓకే, సో ఈ కేల్ నర్సరీ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలు, వివిధ యూనివర్సిటీస్లో ఈ యొక్క స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీలను నిర్మించడమే. ఓకే, కేల్ నర్సరీ స్కీమ్ అంటే ఏం లేదండి, కాలేజెస్లో ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీలు నిర్మించడము, దాన్ని కేల్ నర్సరీ స్కీమ్ అంటారు. ఈ యొక్క స్కీమ్ని మొదలుపెట్టిన వారు ఎవరు అంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం.
ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ చూస్తే రాష్ట్రీయ ఏకతా గీత్ విచ్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ కంపోజ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ రాష్ట్రీయ ఏకతా గీత్ అనేది లాంచ్ చేసినటువంటి ఆర్గనైజేషన్ ఏమిటి? ఇచ్చినటువంటి ఆప్షన్ ఏ అంటే ఎన్సిసి ఇచ్చాము, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, బి ఎన్ఎస్ఎస్ ఇచ్చాము, నేషనల్ సర్వీస్ స్కీమ్. ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, గుర్తుపెట్టుకోండి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఎన్సిసి అంటే ఫుల్ ఫామ్స్ కూడా మనకు అవసరము. ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్. నెక్స్ట్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ మనకు తెలిసినవి. ఓకే, సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఓకే, సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్ రాష్ట్రీయ ఏకతా గీత్? వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? తెలిసిన వారు ఆన్సర్ ఇవ్వండి. ఎస్, వెరీ గుడ్. ఏఎన్సిసి, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ రాష్ట్రీయ ఏకతా గీత్. రైట్. సో ఈ రోజుతో ఈవీ కరెంట్ అఫైర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో వల్ల లబ్ధి పొందుతారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.